ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ జూలై 23వ తేదీ తర్వాత తులారాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మార్పు కనిపించబోతుంది. ఇప్పటి వరకు సంపాదన ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలకడగా లేకపోవడం, ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం ఆలస్యంగా రావడం, అనుకోని ఖర్చుల వల్ల మానసిక ఒత్తిడికి గురి కావడం వంటి పరిస్థితులు మిమ్మల్ని ఎంతో బాధించాయి. కానీ ఈ జూలై 23వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన ధనయోగానికి నాంది పలికే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహ అనుగ్రహం మరియు గురుగ్రహ బలం వల్ల మీ కష్టానికి తగిన గుర్తింపు, ఆర్థిక ప్రయోజనం రెండూ ఒకేసారి లభించే సమయం ఆసన్నమైంది. మీరు గతంలో ప్రారంభించిన పనులు ఇప్పుడు లాభాలను అందించడంలో మొదలు పెడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన చెల్లింపులు మీ చేతికి అందవచ్చు. మీరు ఊహించని చోట నుంచి ఆర్థిక సహాయం లభించవచ్చు. ఒక చిన్న అవకాశంగా మొదలైన విషయం భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంది. తులారాశి వారు సహజంగానే సమతుల్యతను కోరుకునేవారు. అందరి గురించి ఆలోచిస్తూ అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటారు. అదే వీరి యొక్క గొప్పతనం. కానీ కొన్నిసార్లు అదే స్వభావం మీ స్వంత అవసరాలను పక్కన పెట్టేలా చేస్తుంది. అందుకే ఈ కాలంలో ఆర్థిక నిర్ణయాలను సంబంధించిన విషయాల్లో మీ గురించి కూడా ఆలోచించుకోవడం చాలా అవసరం. ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మాత్రమే ముందడుగు వేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి విషయానికి వస్తే ఈ కాలం మీ జీవితంలో ఒక గొప్ప మలుపు కావచ్చు. ఇప్పటి వరకు మీరు చేసిన కృషిని మీపై అధికారులు గుర్తించే అవకాశం చాలా బలంగా ఉన్నాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. మీ బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం మీలో ఉంటుంది. కొందరికి ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. మరికొందరికి కొత్త ఉద్యోగాల అవకాశాలు లభించవచ్చు. ప్రభుత్వ సంబంధిత లేదా ఉన్నత స్థాయి బాధ్యతలకు సంబంధించిన అవకాశాలు కూడా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులైన తులారాశి వారికి కూడా ఈ కాలంలో ఎంతో శుభప్రదమైనది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు నిరూపించే విధంగా ఒక శుభవార్త మీ మనస్సుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ లాభాలను వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీ భవిష్యత్తులో ఏది అనుకూలమో భాగం ఆలోచించి ఎంపిక చేసుకోవడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి కూడా ఈ కాలం అనుకూలంగానే కనిపిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలే భవిష్యత్తులో మీ వ్యాపారానికి కారణమయ్యే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక వ్యాపార ప్రణాళికను ఈ సమయంలో ఆచరణలో పెట్టగలుగుతారు. మొదట్లో లాభాలు నెమ్మదిగా వచ్చినప్పటికీ భవిష్యత్తులో అవి స్థిరమైన సంపదకు మార్గం చూపుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఈ కాలంలో అందరినీ గుడ్డిగా నమ్మడం మాత్రం మంచిది కాదు. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని కొందరు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం, పత్రాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను చూసి అసూయపడిన వారు, మిమ్మల్ని విమర్శించిన వారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అయితే వారి గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ విజయమే వారికి సరైన సమాధానంగా మారుతుంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే మీ తరపున మాట్లాడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు నేర్చుకున్న ఒక నైపుణ్యం ఇప్పుడు ఆదాయ వనరుగా మారవచ్చు. కొందరికి భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరికొందరికి కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఈ జూలై 23వ తేదీ తర్వాత మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. అది ఏమిటంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా వచ్చినప్పటికీ అది మీకు జీవితానికి శాశ్వతంగా మార్చగలిగే గొప్పదిగా ఉండబోతుందనే విషయం. ఇప్పటి వరకు మీరు వేసిన ప్రతి మంచి అడుగు, వేసిన ప్రతి త్యాగం వృధా కాలేదు. ఆ దైవం వాటన్నిటికీ సరైన సమయంలో ఫలితాన్ని అందించబోతున్నాడు.
తులారాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను, అపార్థాలను భరించారు. పైకి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో కనిపించినప్పటికీ మీ హృదయంలో దాగి ఉన్న బాధను చాలా కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీని పాటించిన చాలాసార్లు ఫలితాలు మాత్రం ఆలస్యంగా లభించాయి. అయితే ఆ దైవం మీకోసం సిద్ధం చేసిన శుభ సమయం ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టబోతుంది. ఈ జూలై 23వ తేదీ తర్వాత తులారాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు అనేక శుభ సంకేతాలను సూచిస్తాయి. ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీకు సౌభాగ్యాన్ని, గౌరవాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించబోతున్నాడు. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మీరు ఉన్న నాయకత్వ లక్షణాలు మరింత వెలుగులోకి వచ్చి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జూలై 23వ తేదీ తర్వాత మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఆటంకాలుగా నిలిచిన కొన్ని వ్యక్తులు సహజంగానే మీకు దూరం అవుతారు. మొదట్లో ఇది మీకు బాధ అనిపించినప్పటికీ కాలక్రమంలో అదే మీ జీవితాన్ని జరిగిన గొప్ప మేలని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మన జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనకు గొప్ప పాఠాలు నేర్పించడానికి మాత్రమే వస్తారు. తులారాశి వారికి సహజంగా ఉండే ఒక గొప్ప లక్షణం ఏమిటంటే అందరినీ సమానంగా చూడటం, ఎవరికీ అన్యాయం జరగకూడదని భావిస్తూ మీ సొంత ఆనందాన్ని కూడా పక్కన పెట్టి ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారు. కానీ అదే స్వభావం కొన్నిసార్లు మిమ్మల్ని మానసికంగా బలహీన చేస్తుంది. ఇకపై మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జూలై 23వ తేదీ తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక గొప్ప పరిపక్వత కనిపిస్తుంది. ఎవరి కోసం ఎంత వరకు చేయాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనే విషయాల్లో మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసం అయినా మీ సుఖాలను త్యాగం చేశారో, ఎవరి కోసం అయితే నిద్రాహారాలు మాని కష్టపడ్డారో ఆ శ్రమకు ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించబోతుంది. మీరు వేసిన ప్రతి అడుగు వృధా కాలేదు. ఆలస్యమైన దైవం మీకు తగిన ఫలితాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో మీ ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఇక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పట్ల భక్తి పెరగడం, దేవాలయాలకు వెళ్ళాలని ఆలోచన కలగడం, మంత్రాలను వినాలని, ప్రశాంతత జీవితాన్ని గడపాలనే కోరిక పెరగడం వంటి మార్పులు మీలో కనిపిస్తాయి. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కాదు. మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించడానికి ఆ పరమాత్మ మీకు అందిస్తున్న సంకేతాలు. మరో విశేషమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీ అంతరాత్మ చెప్పే మాటలను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరి అవకాశాన్ని స్వీకరించాలి అనే విషయాల్లో మీ మనసు ముందుగానే మీకు సరైన విషయాల్లో హెచ్చరికలను ఇస్తూ ఉంటుంది. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటలను గౌరవించండి. అది మిమ్మల్ని తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది. జూలై 23వ తేదీ తర్వాత నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు తిరిగి రావడం, ఆలస్యమైన శుభవార్తలను వినటం, గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితాలు లభించడం వంటి పరిణామాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీరు అనుకూలంగానే మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు కన్నీటి రూపంలో చెల్లించిన ధరకు ఇప్పుడు చిరునవ్వు రూపంలో ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. మీ జీవితంలో అడుగుపెట్టబోతున్న ఆ నూతన అధ్యయనాన్ని భయంతో కాకుండా ఇక ఆత్మవిశ్వాసంతో స్వాగతించండి. ఎందుకంటే ఆ దైవం ఆలస్యంగా ఇస్తాడేమో కానీ అన్యాయం మాత్రం ఎన్నడూ చేయడు. ఇక తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిందే వస్తే ఇక ఈ జూలై 23వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు మీ చేతిలో ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇక రావాల్సిన ధనం ఆలస్యంగా రావడం వంటి పరిస్థితులు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీశాయి. కానీ ఇప్పుడు మీ ప్రశాంతత దెబ్బతీశాయి కానీ ఇప్పుడు కష్టకాలం క్రమంగా ముగింపు దశకు చేరుకుంటుంది. తులారాశి వారికి ఈ కాలంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ప్రత్యేకంగా లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మీ గతంలో చేసిన కృషికి తగిన ప్రతిఫలం ఇప్పుడు మీ చేతికి అందే సమయం ఆసన్నమైంది. నిలిచిపోయిన పనులు పూర్తవడం, రావాల్సిన ధనం తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో
ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక జూలై 23వ తేదీ తర్వాత మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప లాభాలను పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరికి కొత్త పెట్టుబడి అవకాశాలు లభించవచ్చు. మరి కొందరికి పాత వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా రావచ్చు. ఇంకొందరికి అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. మొదట్లో చిన్న అవకాశంగా కనిపించిన విషయం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే స్థాయికి చేరుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న తులారాశి వారి విషయానికి వస్తే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీ మాటకు కార్యాలయంలో విలువ పెరుగుతుంది. పై అధికారులు మీ అవినీతి పనితీరును ప్రశంసించే అవకాశం కూడా ఉంది. కొందరికి ప్రమోషన్కి సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. మరికొందరికి ఉద్యోగ మార్పు ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా చేసిన కృషికి చాలామంది గుర్తించకపోయి ఉండవచ్చు. కానీ మీ కాలంలో ఇక మీ ప్రతిభను విస్మరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక మీ ఆలోచనలకు, మీ సలహాలకు, మీ అనుభవాలకు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసిన వారే ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడిగే పరిస్థితి ఏర్పడవచ్చు. నిరుద్యోగులపై ఇక తులారాశి వారికి కూడా ఈ కాలం ఎంతో శుభప్రదమైనది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రావచ్చు. విదేశీ అవకాశాలు లేదా ఇక దూర ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా కొందరికి అనుకూలంగా మారవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ప్రశాంతతతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి, చాలా మంచిది. ఇక వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ కాలం కొత్త ఆశలతో తీసుకురాబోతుంది. ఇక కొత్త వ్యక్తులను పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలే భవిష్యత్తులో మీ వ్యాపార ప్రగతికి కారణమవుతాయి. అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అందరికీ గుడ్డిగా నమ్మడం మాత్రం మంచిది కాదు. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని కొందరు మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే అవకాశం కూడా ఉంది. అందువల్ల మీ ప్రతి ఒప్పందాన్ని 1-2 సార్లు పరిశీలించడం చాలా అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీకు 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో నేర్చుకున్న ఒక నైపుణ్యం ఇప్పుడు మీకు ఆదాయ వనరుగా మారవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం, మిత్రుల సలహా లేదా కొత్త అవకాశం మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే అవకాశం కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక ఉంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ అనవసరమైన ఖర్చులకు పూర్తిగా నివారించడం చాలా అవసరం. ఇక ఇతరులకు సంతోషపెట్టడం కోసం మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందిలోకి నెట్టవేసే నిర్ణయాలు తీసుకోవద్దు. తులారాశి వారు గొప్పతనం అందరికీ సహాయం చేయడమే అయినప్పటికీ ముఖ్యంగా మీ భవిష్యత్తును కూడా భద్రతపరచుకోవడం అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ 2026 జూలై 23వ తేదీ తర్వాత మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. అది ఏమిటంటే మీ జీవితంలో ఆలస్యంగా వచ్చిన విజయాలు శాశ్వతంగా మీతోనే ఉండబోతున్నాయనే విషయం. ఇప్పటికే మీ వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు, మీరు చేసిన ప్రతి త్యాగానికి ఆ దైవం తగిన ఫలితాన్ని సిద్ధం చేసి ఉంచాడనే నమ్మకంతో మీరు మరింత బలపడతారు. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.